ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. నేటి కొరకైన వాక్య భాగము 121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. ప్రార్థించుదాం. కృపా కనికరములు గల దేవా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని దర్శించి మీ వాక్యం మా హృదయములలో నాటి మా జీవితంలోకి కావలసిన దీవెన, ఆశీర్వాదము, ఆదరణ, ధైర్యంతో కూడిన మాటలను అందించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలము చాలా ప్రాముఖ్యమైనటువంటి యాత్రా కీర్తన. చాలా కంటతగా నేర్చుకునే యాత్రా కీర్తన, పాడుకునేటువంటి కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. ఈ మాటకు అనేక అర్థాలు మనం గమనించుతూ ఉంటాం. దావీదు తాను అరణ్యంలో ఉండుట చేత, తను అరణ్యంలో బ్రతకవలసిన దినములు, యుద్ధములు చేయవలసిన దినములు వచ్చినప్పుడు, తనకు సహాయము కావలసిన పరిస్థితి ఎదురైనప్పుడు, అంటే తన శక్తి సరిపోనప్పుడు, తన సామర్థ్యం సరిపోనప్పుడు, తన జీవితంలో ఎదురైన సమస్యలు తనకు తాను పరిష్కరించుకోలేని సందర్భం ఏర్పడ్డప్పుడు, ఎక్కడన్నా సహాయం దొరికితే బాగుండు. మన జీవితంలో కూడా మన శక్తికి మించినట్టుగా కనబడిన సమస్యల్ని చూసి మనకు హృదయంలో ఏమనిపిస్తుందంటే, మాకెవరైనా సహాయం చేస్తే బాగుండు, బయట నుంచి సహాయం అందితే బాగుంటుంది. అది ఆర్థికంగా కావచ్చు, లేదా ఆరోగ్యపరంగా కావచ్చు, మాట సహాయం కావచ్చు, మనశ్శాంతి విషయం కావచ్చు, ఎన్నో విధాలైనటువంటి పరిస్థితుల్లో, సందర్భాలలో ఏదైనా సహాయం మాకు వస్తే, మాకేదైనా సహాయం దొరికితే బాగుండు అనేటువంటి పరిస్థితి. కానీ వెంటనే కీర్తనకారుడు, దైవజనుడు దేవుని ఆత్మచేత పలుకుతున్న మాట ఏంటంటే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే మనకు సహాయము. ప్రియమైన వారలారా, మనుషుల మీద ఆధారపడకూడదు అనేటువంటి సత్యాల్ని మనం గత కీర్తనలలో గమనించినాం. యాత్రా కీర్తనలో ఈ మాట మరలా మనకు తెలియజేయబడతా ఉంది. ఇక్కడ తెలియజేయబడుతున్నటువంటి ఈ మాట ఏంటంటే, భూమి ఆకాశములను సృజించిన వాడు, లేదా నిన్ను నన్ను నిర్మించినటువంటి వాడు, మనల్ని చేసినటువంటి దేవుడికి మనకు సహాయకుడు. నరుల వైపు, మానవుల వైపు, పరిస్థితుల వైపు కాక, మనల్ని సృజించినటువంటి ప్రభువు వైపు చూస్తుండగా దేవాది దేవుని సహాయం మనకు దొరుకుతుంది. ఆయన మనల్ని కాపాడువాడు. ఆయన మన పట్ల లక్ష్యము కలిగినటువంటి దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. అంటే, నేను బిజీగా ఉన్నా, ఇంకొకసారి నాకు ఫోన్ చేయండి, లేకపోతే నేను ఇప్పుడు సహాయం చేయలేను, నేను వేరే పనిలో ఉన్నా, బిజీగా ఉన్నా అనేటువంటి దేవుడు కాడు. నీ విషయమై, నా విషయమై ఆశ కలిగిన దేవుడు, లక్ష్య పెడుతున్న దేవుడు, మన గురించి ఆలోచిస్తున్న దేవుడు. అందుకే పేతురు దైవజనుడు, భక్తుడు ఈ రీతిగా అంటాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. యేసుప్రభుల వారు మనతో అంటారు కదా, మీరు చింతించకుడి, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? పరలోకమందున్న మీ తండ్రికి అవన్నీ మీకు కావలసినవని ఎరుగును. మన గురించి ఆలోచన చేసే దేవుడు, మన గురించి లక్ష్యం చేసే దేవుడు, మన స్థితి ఎరిగినటువంటి దేవుడు, మనల్ని తన మార్గంలోకి తీసుకురావాలని, తన ప్రేమలోకి తీసుకురావాలని, మనం ఆయనలో ఎదగాలని, మనం ఆయనలో ఆశీర్వదింపబడాలని, ఈ జీవిత ప్రయాణంలో రకరకాల అనుభవాల గుండా, రకరకాల ప్రయాణాల గుండా తీసుకెళ్తాడు. ఇది యాత్ర కాబట్టి, యాత్ర కీర్తన కాబట్టి మనం అనుకుందాం, ప్రతి పర్యాయము పచ్చిక మైదానాల్లోనే నడవకపోవచ్చు. ఒక మారు లోయలో నడవాలి, ఒక మారు కొండలెక్కాలి, ఒక మారు ఎడారి వంటి ప్రాంతంలో నడవాలి, ఒక మారు ఎండలో నడవాలి, ఒక మారు చల్లటి మంచి సాయంకాలంలో నడవాలి. ప్రతి మారు పచ్చిక మైదానాలు, సాయం వేళలు, ఉదయం వేళలు, చల్లటి ప్రాంతము, నీరు కలిగినవి ప్రతిసారి ఉండకపోవచ్చు. ఇది జీవితం. ఈ జీవితంలో అనేక అనుభవాల గుండా వెళ్తాం. కానీ పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తాగకుండా, ఏ అపాయము రాకుండా నిత్యము కాపాడే దేవుడున్నాడు.
జీవితమంతా ప్రయాణంతో పోల్చి చూస్తే ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో ఎదురయ్యే కష్టంలో, సుఖదుఖాల్లో తోడుగా ఉండి, ధైర్యపరిచి, ఆదరించి కాపాడే దేవుడున్నాడు. కనుక ఆయనే సహాయం చేస్తాడు. నరుల వైపు చూడక, ఊపిరిగల మనుషుల వైపు చూడక, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, సజీవుడైన దేవుని వైపు చూస్తుండగా, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం మనకు తోడై ఉండి, ఎవ్వరి మీద ఆధారపడొద్దు. ఆయన మీద ఆధారపడాలి. ఆయన వైపు చూస్తా ఉంటే ధైర్యం. ఆయన వైపు చూస్తే సమస్యలు మనము పరిష్కరించుకోగలమనే ధైర్యం వస్తది. ఆయన వైపు చూస్తూ ప్రార్థిస్తా ఉంటే నేను బలహీనురాలను కాను అనే ధైర్యం వస్తుంది. ఆయన వైపు చూస్తా ఉంటే నేను కూడా ధైర్యంగా ఈ లోకంలో సమస్యలను ఎదుర్కోగలను. నేను కూడా చేయగలను. ఇది నా వల్ల కూడా అవుతుంది. ఇది నేను చేయగలుగుతా. నా శక్తి సరిపోకపోవచ్చు. కానీ నన్ను బలపరిచే బలవంతుడైన దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యం వస్తుంది. కనుక ప్రభు వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడదాం. ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. మన ద్వారా గొప్ప కార్యములు చేయవాడు. మన ద్వారా అద్భుతములు చేయవాడు. మన ద్వారా శక్తిగల కార్యములు చేయు ప్రభు వైపు చూస్తూ ఆయనపై ఆధారపడదాం. దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ప్రార్థించుకుందాం. గొప్ప దేవా, వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.